Okay, yesterday we discussed the pattern of paper 1. You will have questions for how many marks and the format, that means the skeleton of the paragraph, the skeleton of your examination paper is explained. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ స్కెలిటన్కి, స్కెలిటన్ మీన్స్ ద ఫార్మాట్కి మీ స్టడీ మెటీరియల్లో ఉండేదానికి డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ అంటే జస్ట్ ఐ రోట్ హియర్ పాసేజ్ ఫ్రమ్ రీడింగ్ ఏ ఫర్ 5 మార్క్స్, ఐ రోట్ ఇట్ లైక్ వైజ్. ఈ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, పాసేజ్ ఎలా ఇస్తాడనేది మీకు దీంట్లో మీ స్టడీ మెటీరియల్లో మీరు రివైజ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అన్లెస్ యూ రివైజ్ యువర్ స్టడీ మెటీరియల్ యూ విల్ నాట్ హ్యావ్ ఏ క్లియర్ ఐడియా ఆఫ్ యువర్ క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ అర్థం కాకుండా మనం ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినా, ఎన్ని ఫీట్లు చేసినా ఇట్స్ ఆఫ్ నో యూస్. వన్స్ you get to your brain what is the pattern of the question paper, in which pattern the questions are asked. I simply wrote here a passage from reading A will be given and రాశాను నేను ఇక్కడ. కానీ పాసేజ్ ఎలా ఇస్తాడు, దాని కింద 5 క్వశ్చన్స్ ఇస్తాడని చెప్పాను కదా. మీరు 5 క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేస్తే యూ కెన్ సీ ద డిఫరెన్స్. 5 డిస్క్రిప్టివ్ ఉండవు, 3 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, 2 మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉంటాయి. లైక్వైజ్ దెర్ ఆర్ స్లైట్ చేంజెస్ ఇన్ ద వే ఆఫ్ ద క్వశ్చన్స్ ఆస్క్డ్. క్వశ్చన్స్ అడిగే పద్ధతి చేంజ్ అయింది మీకు పేపర్ ప్యాటర్న్. మీకు ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ ఏ ప్యాటర్న్లో ఉంటుందో మీ స్టడీ మెటీరియల్లో పేపర్ ప్యాటర్న్ అదే ఇచ్చాడు. స్టడీ మెటీరియల్లో సేమ్ పేపర్ ప్యాటర్న్ ఇచ్చాడు. యూ హ్యావ్ టు గో త్రూ ద ప్యాటర్న్. యూ హ్యావ్ టు కమ్ టు యువర్ కంక్లూజన్ వాట్ ఆర్ ద గ్రామర్ టాపిక్స్ దట్ ఆర్ దేర్ దట్ విల్ బి కవర్డ్ అండర్ ద హెడింగ్ ఆఫ్ గ్రామర్. గ్రామర్ అనే టాపిక్లో ఏ గ్రామర్ టాపిక్స్ ఇచ్చాడు, అవి ఎలా కవర్ అవుతాయి, ఈ విషయాలన్నీ మీరు స్టడీ మెటీరియల్ చూస్తేనే మీకు అర్థమవుతాయి. అండ్ దెన్ కమ్స్ టు క్రియేటివ్ రైటింగ్. క్రియేటివ్ రైటింగ్ అంటే ఏమేమి ఇచ్చాడు? క్రియేటివ్ రైటింగ్ నథింగ్ ఈజ్ న్యూ ఇన్ క్రియేటివ్ రైటింగ్. మీకు ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నదే, మీరు రాసిందే, మీరు ప్రాక్టీస్ చేసిందే. దాంట్లో ఎక్కడ దేర్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎనీ చేంజెస్. వాటిలో చేంజ్ లేదు. అండ్ ఏ న్యూ రోమన్ ఈజ్ యాడెడ్. మీకు కొత్తగా కొన్ని రోమన్స్ యాడ్ చేశాడు. అంటే లాస్ట్ ఇయర్ వరకు లేనివి కొత్తగా కొన్ని రోమన్స్ మీకు ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ యాడ్ చేశాడు. అందులో ఒక రోమన్ ఏంటంటే యూ విల్ బి గివెన్ ఏ పారాగ్రాఫ్ ఫ్రమ్ రీడింగ్ సి. ఇదే చాలా చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్. స్టూడెంట్స్కి మార్క్స్ పోవడానికి మీ 10 పాయింట్స్ని డిటర్మైన్ చేసే ఏరియా ఏంటంటే దిస్ ఈజ్ ద ఏరియా. యూ విల్ బి గివెన్ ఏ రీడింగ్ ఫ్రమ్ రీడింగ్ సి, ఏ పాసేజ్ ఫ్రమ్ రీడింగ్ సి. రీడింగ్ సి నుంచి ఒక పెద్ద పాసేజ్ చేస్తాడు, నాట్ ఏ సింగిల్ లైన్. ఇక్కడ ఇచ్చేది మీకు సింగిల్ లైన్ కాదు, ఒక బిగ్గర్ పాసేజ్ చేస్తాడు. ఆ పెద్ద పాసేజ్లో ఒక 5 లైన్స్, 5 వర్డ్స్, 5 ఫ్రేజెస్ ఏదో ఒకటి అండర్లైన్ చేస్తాడు. ఆ అండర్లైన్ చేసిన వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఆర్ సెంటెన్స్ షుడ్ కమ్ యాజ్ యువర్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. యూ హ్యావ్ టు ఫార్ములేట్ ఏ క్వశ్చన్ in such a way that the underlined word or the underlined phrase or the underlined sentence should result as an answer. ఆన్సర్లో రావాలి. అలా మీరు క్వశ్చన్ని ఫామ్ చేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నిక్ వ్యూజిక్ వాజ్ ఏ టోసో అని ఇచ్చాడు అనుకోండి. నిక్ వ్యూజిక్ వాజ్ ఏ టోసో ఇలా ఇచ్చాడు అనుకోండి. నిక్ వాజ్ ఏ టోసో. ఇది యాక్చువల్గా దాంట్లో లేదు, మీకు టెక్స్ట్ బుక్లో లేదు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అర్థం అవడం కోసం అని చెప్పి. నిక్ వాజ్ ఏ టోసో అని ఇచ్చాడు. ఓకే, టోసో అండర్లైన్ చేశాడు. ఇప్పుడు దీనికి మీరు క్వశ్చన్ ఫామ్ చేయాలి. అంటే మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏమని రావాలి? టోసో అని రావాలి. ఎలా ఫామ్ చేస్తారు? ఏమని అడిగితే ఫామ్ అవుతుంది మీకు టోసో అని ఆన్సర్ వస్తుంది? నిక్ ఏమిటి అని అడిగితేనే కదా వస్తుంది. సో దీనికి క్వశ్చన్ ఏంటంటే వాట్ వాజ్ నిక్. ఇప్పుడు చూడండి, దీనికి ఆన్సర్ ఏంటి? టోసో అయినా కదా ఇది నేను ఇక్కడ రాసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఆఫ్టర్ ఐ రైట్ దిస్ యూ విల్ కమ్ టు అండర్స్టాండ్ దీనికి ఇది ఆన్సర్ అని చెప్పి. అంతేనా కదా? అది ఫర్ ఎగ్జాంపుల్ నిక్ అండర్లైన్ చేశాడు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమని రాస్తారు? టోసో లేదు, హూ వాజ్ ద టోసో. దానికి ఏం రాస్తారు? హూ వాజ్ ఏ టోసో. ఇలా ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్, అండర్లైన్ చేసిన ఫ్రేజ్, అండర్లైన్ చేసిన సెంటెన్స్ షుడ్ రిజల్ట్ యాజ్ అన్ ఆన్సర్ టు ద క్వశ్చన్. మీరు ఇక్కడ ఫార్ములేట్ చేసే ఈ క్వశ్చన్కి ఈ అండర్లైన్ చేసిన వర్డ్ ఆన్సర్లా రావాలి. దీన్ని రైటింగ్ WH ఇంట్రాగేటివ్స్ అంటారు. యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ WH ఇంట్రాగేటివ్, నాట్ SNO ఇంట్రాగేటివ్స్. మీరు రాయాల్సింది SNO ఇంట్రాగేటివ్స్ కాదు. యూ హ్యావ్ టు రైట్ WH ఇంట్రాగేటివ్స్. ఇది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఏదో అర్థమవుతుంది. ఇక్కడ WH రాశాను ఇంతవరకు ఓకే, ఇక్కడ వజ్ ఎందుకు రాశానో తెలియదు, ఇక్కడ సంథింగ్ ఎల్స్ ఏదో రాశానో ఎందుకో తెలియదు మీకు. ఇవన్నీ మనం క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేస్తాం. ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్ ఈజ్ రిక్వైర్డ్. ఎక్స్టెన్సివ్ అంటే ఏంటమ్మా? నేను రీడింగ్ సి లెసన్ చెప్పేప్పుడు along with teaching you the lesson I shall underline a few sentences, a few words, few phrases, important sentences, important words, important phrases అన్నీ నేను అండర్లైన్ చేస్తాను.
ఇమీడియట్లీ యూ హ్యావ్ టు టర్న్ దమ్ ఇంటూ WH ఇంట్రాగేటివ్స్. WH ఇంట్రాగేటివ్ ఎలా రాయాలి, WH ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వజ్ ఎందుకు రాశాను, ఇక్కడ ఈజ్ ఎందుకు రాయలేదు, లేదా డూ ఎందుకు రాశాను, వై హ్యావెంట్ ఐ రిటన్ డన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. మీ క్లాస్ రూమ్లో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అది. ఓకేనా. సో ఆఫ్టర్ ది ఎక్స్ప్లెనేషన్ ఈజ్ కంప్లీటెడ్ యూ విల్ బీ ఏబుల్ టు ఫార్ములేట్ సెంటెన్సెస్ ఆన్ యువర్ ఓన్ విత్ లిటిల్ బిట్ కన్ఫ్యూషన్. కొద్ది రోజులు కన్ఫ్యూషన్ ఉంటుంది. ప్రాక్టీస్ చేసి 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 వస్తాయి తప్ప అవి విని 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 ఉంటే రావు. WH ఇంట్రాగేటివ్స్ రాయడం మనకి ఎప్పుడు వస్తుందంటే ద మోర్ యూ ప్రాక్టీస్ ద మోర్ యూ విల్ బీ ఏబుల్ టు రైట్ ఇట్ డౌన్. త్రూ ప్రాక్టీస్ మనకు అది వచ్చేస్తుంది. దట్ డజంట్ మ్యాటర్, అదేం పెద్ద విషయం కాదు. దిస్ టాపిక్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ దిస్ టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ ద టాపిక్ విచ్ డిసైడ్స్ వెదర్ యూ గెట్ 10 points ఆర్ నాట్. మీ దగ్గర నుంచి మీకు 10 points ఇచ్చేది, మీ 10 points తీసేసుకునేది ఒకే ఒక టాపిక్ ఏంటంటే ఇది. మీరు దీని విషయంలో కేర్ఫుల్గా ఉంటే పేపర్ 1లో ఈజీగా బెటర్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, అంటే 46-47 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈజ్ ఫర్ పేపర్ 1. టుడే వీ షాల్ డిస్కస్ పేపర్ 2. ఈరోజు పేపర్ 2 మోడల్ ఏంటని చెప్తాను, చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ఆల్సో ఫర్ 50 marks. పేపర్ 2 కూడా మీకు ఎన్ని మార్క్స్ ఉంటుందమ్మా? 50 marks. పేపర్ 1 ఈజ్ 50 marks కదా, పేపర్ 2 ఈజ్ ఆల్సో ఫర్ 50 marks. ఇక్కడ ఫస్ట్ సెక్షన్ 1 స్టార్ట్స్ విత్ passages. It has 3 passages. First one, data interpretation. డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఏం ఓపెన్ చేయకుండా వినండి. డేటా ఇంటర్ప్రిటేషన్ అని అంటాం. ఫస్ట్ వన్ డేటా ఇంటర్ప్రిటేషన్. యు ఆర్ నాట్ గివెన్ ఎనీ కాంప్రహెన్షన్ హియర్, యు ఆర్ నాట్ గివెన్ ఎనీ పాసేజ్ హియర్. మీకు ఏ పాసేజ్ ఇవ్వడు. యూ విల్ బి గివెన్ ఏ డయాగ్రామ్. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే వాట్ ఆర్ వి గివెన్? ఏ డయాగ్రామ్. డయాగ్రామ్ అంటే యూ మే బి గివెన్ ఏ పై చార్ట్, ఏ బార్ చార్ట్, ఏ లైన్ చార్ట్ ఆర్ ఏ ట్యాబులర్ ఫామ్ ఆర్ ఏ టేబుల్. పై చార్ట్ కానీ బార్ చార్ట్ కానీ లైన్ చార్ట్ ఆర్ ఏ టేబులర్ ఫామ్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ట్యాబులర్ ఫామ్ ఇలా ఇచ్చి దీంట్లో 5-6 కాలమ్స్ ఉంటాయి. ఇక్కడ స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, మార్క్స్, గ్రేడ్, ఇలా మీకు స్టూడెంట్కి సంబంధించిన ట్యాబులర్ ఫామ్ ఇవ్వచ్చు, లేదా సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ ట్యాబులర్ ఫామ్. ఓకే. ఆర్ అదర్వైజ్ యూ మే బి గివెన్ ఏ పై చార్ట్. పై చార్ట్ అంటే తెలుసు కదా, ఇలాంటి డయాగ్రామ్ ఉంటుంది. ఈ డయాగ్రామ్లో మీకు డిఫరెంట్ స్ప్లిట్స్ ఉంటాయి. ఇది 50%, ఇది 20%, ఇది 30%, ఇది 10%, ఇది 10%, ఇది 50%, 30%, 10%, 10%. ఇక్కడ ఏదో హెడ్డింగ్ ఇస్తాడు. దీని బేస్డ్గా మీకు 5 questions ఉంటాయి. ఆర్ అదర్వైజ్ ఒక లైన్ చార్ట్ అంటే ఇలా ఒక చార్ట్ ఇచ్చి ఇలా ఒక లైన్ చార్ట్ ఏదో ఒకటి ఇస్తాడు. ఆర్ అదర్వైజ్ ఏ బార్ చార్ట్, ఇలా బార్ చార్ట్స్ ఉంటాయి కదమ్మా మీకు, ఇలా ఏదో ఒక బార్ చార్ట్ ఇస్తాడు. ఇలాంటి ఒక డయాగ్రామ్ యూ విల్ బి గివెన్ ఏ డయాగ్రమాటిక్ ఇన్ఫర్మేషన్ జస్ట్ లైక్ దిస్. యు ఆర్ గివెన్ ఏ డయాగ్రమాటిక్ ఇన్ఫర్మేషన్. ఈ ట్యాబులర్ ఫామ్ బేస్డ్గా మీకు 5 questions ఉంటాయి. పై చార్ట్ బేస్డ్గా 5 questions, టేబుల్ బేస్డ్గా 5 questions, బార్ లైన్ బేస్డ్గా 5 questions ఉంటాయి. ఓకేనా. వీటిని ఇందులోని ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని యూ హ్యావ్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ బేసింగ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద డయాగ్రామ్. దీన్ని డేటా ఇంటర్ప్రిటేషన్ అని అంటామా. దిస్ కమ్స్ అండర్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని అంటామా. ఓకేనమ్మా. ఇవి 5 marks ఉంటాయి మీకు. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ 5 into 1 5 marks. 5 questions ఇస్తాడు, 5 marks. ఓకేనా. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 1. ఇది మీకు తెలిసిందే, ఇట్ ఈస్ నాట్ న్యూ టు యూ. మీరు 8th రాశారు, 9th రాశారు, ఇవన్నీ ప్రాక్టీస్ చేసినవే. జస్ట్ ఐ రిమైండ్ యూ ఆఫ్ యువర్ ప్రీవియస్ క్లాసెస్. ఒకసారి మీ ప్రీవియస్ క్లాస్లో ఏం జరిగిందో అది మీకు రిమైండ్ చేస్తున్నానండి. ఇట్ ఈస్ నథింగ్ న్యూ. ఇది కొత్త టాపిక్ కాదు, కొత్త చాప్టర్ కాదు. అర్థమవుతుందా? ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే మీకు అర్థమవుతుంది అది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సెకండ్, యు ఆర్ గివెన్ ఏ పాసేజ్. దిస్ ఈజ్ అన్సీన్. ఒక అన్సీన్ పాసేజ్ ఇస్తాడు. 5 into 1 5 marks. ఇక్కడ మీకు ఒక కాంప్రహెన్షన్ ఇస్తాడు, ఒక పాసేజ్ ఇస్తాడు, బిగ్గర్ పాసేజ్, అండ్ యు ఆర్ గివెన్ 5 questions. 1 2 3 4 ఇలా యు ఆర్ గివెన్ 5 questions. యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. యు ఆర్ గివెన్ ఏ కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ అంటే ఒక బిగ్గర్ పాసేజ్ ఇస్తాడు. యూ హ్యావ్ టు రీడ్ ద పాసేజ్ అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. గాట్ ఇట్? ఇది మీకు టచ్లో ఉన్నది. బట్ రిమెంబర్, దిస్ ఈజ్ అన్ అన్సీన్ పాసేజ్. నథింగ్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్, నో పాసేజ్ ఫ్రమ్ ద నోన్ సోర్స్. మీకు తెలిసిన ఎక్కడి నుంచి పాసేజ్ రాదు. ఫ్రమ్ సమ్ అన్నోన్ రిసోర్స్ ఇస్తాడు. జనరల్ టాపిక్స్ ఏమన్నా ఇస్తారు మీకు. ఆ జనరల్ టాపిక్స్ మీద మీకు ఒక పాసేజ్ ఉంటుంది, దానికి మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్
third one. Again, third one is a passage. Third one is a passage. Again, this is unseen. ఇది స్క్రాంబుల్ సెంటెన్సెస్. స్క్రాంబుల్గా ఇస్తాడు మీకు. అంటే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఈ పారాగ్రాఫ్ బేస్డ్గా మీకు 5 స్టేట్మెంట్స్ ఇలా 1 2 3 4 5 అని నంబర్ కానీ ABCDE అని లేబుల్డ్గా కానీ మీకు ఒక 5 స్టేట్మెంట్స్ ఇస్తాడు. 1 2 3 4 అనే నంబర్ కానీ 1 2 3 4 5 అనే నంబర్స్ కానీ లేదా ABCDE అనే లేబుల్స్తో కానీ యు ఆర్ గివెన్ 5 స్టేట్మెంట్స్ లైక్ దిస్ బేస్డ్ ఆన్ దిస్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ని బేస్ చేసుకుని ఒక 5 స్టేట్మెంట్స్ ఇస్తాడు. జంబుల్డ్ ఆర్డర్ ఇనే స్క్రాంబుల్డ్ ఆర్డర్. జంబుల్డ్ ఆర్డర్ అంటే ఏంటి? ఫస్ట్లో రావాల్సిన థర్డ్లో రావాల్సిన సెకండ్లో ఉండాల్సిన ఫిఫ్త్లో, అలా ఒక ఆర్డర్ మార్చిస్తాడు మీకు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ పుట్ దెమ్ ఇన్ టు ఒరిజినల్ స్టేట్, పుట్ దెమ్ ఇన్ అన్ ఆర్డర్. వీటిని ఒక ఆర్డర్లో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ C ఫస్ట్ వస్తుందని మీరు అనుకున్నారనుకోండి, యూ హ్యావ్ టు సింప్లీ రైట్ C. మళ్ళీ ఆ స్టేట్మెంట్ రాయక్కర్లేదు. దిస్ ఈజ్ ఫర్ 5 మార్క్స్ అమ్మ, అంటే 5 × 1 5 మార్క్స్. చాలామందికి డౌట్ ఏంటంటే, సార్ C అని రాస్తే 1 మార్క్ ఇచ్చేస్తాడే సార్? ఇస్తాడు. అయినా చెప్పిన డౌట్ 5 మార్క్స్ కదా, 5 మార్క్స్ అంటే వీ హ్యావ్ టు రైట్ బిగ్గర్ కంటెంట్ అనే ఏదో ఉంటుంది కదా మనకు బ్రెయిన్లో, మనం అదే దృష్టిలో పెట్టుకుంటాం. మళ్ళీ ఈ పారాగ్రాఫ్ అంతా తిరిగి రాయాలేమో, ఐ నీడ్ టు రైట్ ద పారాగ్రాఫ్ ఎంటైర్లీ అని మనకు డౌట్ ఉంటుంది. బట్ యూ డోంట్ నీడ్ టు రైట్ ఎనీథింగ్. మీరు అదేం రాయక్కర్లేదమ్మా. మీరు సింప్లీ ఇఫ్ యూ థింక్ C కమ్స్ ఫస్ట్, స్టేట్మెంట్ C ముందు వస్తుందని మీరు అనుకున్నారనుకోండి, సింప్లీ రైట్ ది క్యారెక్టర్ C అంతే చాలు. ఇది క్యాపిటల్ లెటర్ రాయాలా, లోయర్ కేస్ రాయాలా, ఎనీ కేస్ నో ప్రాబ్లం. వీడికి లోయర్ కేస్ ఇచ్చాడు కదా, నేను ఇక్కడ లోయర్ కేసే రాయాలా, నేను క్యాపిటల్ లెటర్ రాస్తే మార్క్స్ పోతాయి? ఏమీ పోవు. యూ కెన్ రైట్ ఎనీ క్యాపిటల్, ఐ మీన్ యూ కెన్ రైట్ ఎనీ కేస్. C కమ్స్ ఫస్ట్ అని మీరు అనుకున్నారు. తర్వాత E వస్తుంది అనుకున్నారనుకోండి, E. తర్వాత B అనుకున్నారనుకోండి, B A D అంతే. దిస్ గెట్స్ 5 మార్క్స్. ఒకవేళ ఇదే నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, 4th ఫస్ట్ వస్తుంది అనుకున్నారు, 4 2 1 3 5. మీకు ఇలా నెంబర్స్ ఇస్తే నెంబర్స్, లేబుల్స్ ఇస్తే లేబుల్స్, ఏది ఇస్తే అది రాస్తే మీకు 5 మార్క్స్ వస్తాయి. ఇది మీరు ఎలా రాయగలుగుతారు? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ పారాగ్రాఫ్ ఇన్ ఎ నీట్ అండ్ క్లియర్ మేనర్, ఇన్ ఎ డీటెయిల్ ఎలాబరేట్ మేనర్. ఈ పారాగ్రాఫ్ బాగా అర్థమైతే యూ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై విచ్ స్టేట్మెంట్ కమ్స్ ఫస్ట్, విచ్ స్టేట్మెంట్ కమ్స్ నెక్స్ట్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు మీరు. అర్థమవుతుందా? ఇట్ క్లియర్లీ డిపెండ్స్ ఆన్ హౌ గుడ్ యూ అండర్స్టాండ్ ద కంటెంట్ ఆఫ్ దిస్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్లో ఉన్న కంటెంట్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే మీరు ఇక్కడ రాసే స్క్రాంబుల్ సెంటెన్సెస్ అంత బెటర్గా రాయగలుగుతారు. 5 మార్క్స్. దిస్ ఆర్ మెంట్ ఫర్ 5 మార్క్స్. ఈచ్ కరెక్ట్ స్టేట్మెంట్ గెట్స్ యూ 1 మార్క్. మీరు రాసే ప్రతి కరెక్ట్ స్టేట్మెంట్ మీకు 1 మార్క్ తీసుకొస్తుంది. మీకు అర్థమైందా? సో అబ్జర్వ్ ద కంటెంట్. యూ ఆర్ గివెన్ సెక్షన్ అండర్ సెక్షన్ 1 యూ ఆర్ గివెన్ 3 unseen topics. First one is a diagrammatic information. Information will be provided in a diagram, and that diagram could be a tabular form or a pie chart or a line chart or a bar chart. It could be provided in any one of these areas. Okay, you are asked questions based on the information that is provided through these diagrams, and you have to answer them. And second one, you will be given an unseen passage, and you are given 5 questions down and read. You have to answer these questions. It's like regular seen and unseen passages. And third one is, again you are given a passage, a comprehension, a paragraph is studied. Based on the paragraph, 5 statements are given down under the paragraph. Okay, and those are jumbled చేసి ఇస్తాడు. You have to put them in an order. వాటిని ఆర్డర్లో పెట్టి ఇలా ఆల్ఫాబెట్స్ రాస్తే చాలు, ఐ మీన్ ఆ లేబులింగ్ కానీ నెంబర్ కానీ రాస్తే చాలు. దట్ ఈస్ ఫర్ 15 మార్క్స్. చూడండి, దిస్ ఈస్ ఫర్ 5 మార్క్స్, దిస్ ఈస్ ఫర్ 5, దిస్ ఈస్ ఫర్ 5. సో టోటల్ 15 మార్క్స్. Unseen passages are for 15 marks. Got it all of you? సార్ చూసుకోండి అమ్మాయి. ఓకేనా? ఇది ఒక ఐడియా వచ్చింది కదా, రాసుకుందరు కదమ్మా. యూ విల్ రైట్ ఇట్ డౌన్. ఐ లెట్ యూ రైట్ ఇట్. జస్ట్ ప్లీజ్ లిసన్ ఓవర్ హియర్. అండ్ ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ అనదర్ సెక్షన్, సెక్షన్ 2, దట్ ఈస్ గ్రామర్. సెక్షన్ 2లో మీకు గ్రామర్ వస్తుంది. వీ షల్ సీ వాట్ గ్రామర్ కమ్స్ అండర్ ఇట్, వాట్ ఆర్ ద గ్రామర్ పాయింట్స్ దట్ కమ్ అండర్ దిస్ హెడ్డింగ్. దీంట్లో ఏమో గ్రామర్ పాయింట్స్ వస్తాయో చూద్దాం తర్వాత. ఓకే, వీ షల్ డిస్కస్ సెక్షన్ 3. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సెక్షన్ 3, క్రియేటివ్ రైటింగ్. Creative
writing. Again, this is here you have 2 questions, 2 into 5, 10 marks. Creative writing is for 10 marks. ఓకే, దీంట్లో కూడా మీకు సేమ్ చాయిస్ మీకు ఇక్కడే ఉంటుంది. ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఏబి. ఇవన్నీ ఐడియా ఉన్నాయి మీకు? క్రియేటివ్ రైటింగ్లో ఏమేమి వస్తాయి, ఏం రాయాలి అని గుర్తుందో మీకు? వాట్ డు వీ హ్యావ్ హియర్? ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఏ లెటర్. లెటర్ రైటింగ్ ఉంటుంది. అఫీషియల్ లెటర్స్, unofficial letters, informal letters, formal letters, all letters. Writing a letter to your friend, writing a letter to your father, parent, friend, relation, whoever it is. Writing a letter to editor, MLA, MP, municipal commissioner, principal, whatever it is. All official and unofficial letters come under this heading. Letter writing లోనే మీకు అన్నీ వచ్చేస్తాయి. మీరు రాసే పర్సనల్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ హియర్. ఓకేనా? All kinds of letters, be it personal letter or official letter, letter to an editor or letter to a person, letter to a friend, letter to a relation, every letter, all letters will appear here. మీకు లెటర్స్ అన్నీ కూడా ఇక్కడే వస్తాయి. ఓకే, దీంట్లో మళ్ళీ సపరేట్ హెడ్డింగ్స్ ఉండవు. ఆల్ లెటర్స్, మీకు ఏదో ఒకటే లెటర్ ఇస్తాడు. యూ కెన్ రైట్ ఎ లెటర్ ఆర్ యూ కెన్ రైట్ ఏ న్యూస్ రిపోర్ట్. యూ క్యాన్ రైట్ ఎ లెటర్ ఆర్ యూ కెన్ రైట్ ఏ న్యూస్ రిపోర్ట్. ఐ సజెస్ట్ యువర్ రైటింగ్ న్యూస్ రిపోర్ట్. లెటర్ రైటింగ్ అంటే నేనైతే మిమ్మల్ని న్యూస్ రిపోర్ట్ రాయమనే చెప్తాను ఎక్కువగా. అందరు స్టూడెంట్స్కి అదే చెప్తాను. ద రీజన్ ఇస్ హియర్ యూ హ్యావ్ ఎ బెటర్ ఛాన్స్ ఆఫ్ స్కోరింగ్ ద బెస్ట్ మార్క్స్. లెటర్ రైటింగ్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. డేట్ రాయాలి, టైం రాయాలి, లొకేషన్ రాయాలి, లెఫ్ట్లో రాయాలి, రైట్లో రాయాలి, యువర్స్ లవింగ్లీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, బిట్ ఆఫ్ కన్ఫ్యూషన్. మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ షల్ ఆస్క్ యూ టు రైట్ న్యూస్ రిపోర్ట్. అలా లెటర్ రైటింగ్ రాయడం నేర్చుకోకపోతే మన తర్వాత ఫ్యూచర్ దేనికి పనికిరాదు. వీ షుడ్ నో హౌ టు. ఈ డ్రాఫ్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు తెలుసు కదా. మీరు తర్వాత జాబ్స్కి వెళ్ళేప్పుడు మీకు ఈ లెటర్ రైటింగ్ కరెస్పాండెన్స్ బాగా తెలియాలి. యూ విల్ గెట్ టు పర్ఫెక్షన్, దెర్ ఇస్ నో డౌట్. మీరు పర్ఫెక్ట్గా చదువుతారు, పర్ఫెక్ట్గా రాస్తారు, ఏం అనుమానం లేదు దాంట్లో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ రైటింగ్ బిట్వీన్ దీస్ టూ, ఐ ప్రిఫర్ రైటింగ్ దిస్ వన్, న్యూస్ రిపోర్ట్. అఫ్కోర్స్ మీ చాయిస్లో 2 రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది మీకు కావాల్సిన టైం ఉంటుంది, కావాల్సిన పేజెస్ ఉంటాయి, అది ప్రాబ్లం కాదు మీకు. యూ కెన్ రైట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ టూ. ఓకేనా? ఇవన్నీ చెప్పాను నేను. న్యూస్ రిపోర్ట్ మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం, జస్ట్ ఐఎమ్ టెలింగ్. అండ్ నెక్స్ట్ సెకండ్, యూ కెన్ రైట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ టూ. ఈ రెండింటిలో ఏది రాసినా 5 మార్క్స్. ఇజ్ ఇట్ రైట్? నెక్స్ట్ ఇక్కడే ఉంటాయేమో. ఎస్, బయోగ్రాఫికల్ స్కెచ్, బయోగ్రఫీ ఆర్ హింట్ స్టోరీ. Biography or hint story. This is biographical sketch and this is hint story. You can write any one of these two. It gets you 5 marks. ఈ రెండిట్లో ఏది రాయడం బెస్ట్ అంటే బయోగ్రాఫికల్ స్కెచ్. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడే ఉంటుంది కదా. వీ నీడ్ ఏ సింపుల్ టెక్నిక్ టు కన్వర్ట్ ద ఇన్ఫర్మేషన్ ఇంటూ సెంటెన్సెస్. వాడే అక్కడ సెంటెన్స్ ఇస్తాడు, వాడే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆల్ వీ నీడ్ టు డూ ఈస్ జస్ట్ కన్వర్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇంటూ ఏ సెంటెన్స్. సెంటెన్స్లోకి మార్క్స్. ఈజీయర్ టాస్క్ ఇది. దిస్ ఈస్ ద ఈజీ వే ఆఫ్ స్కోరింగ్ మార్క్. ఆఫ్ కోర్స్ యూ కెన్ రైట్ హింట్ స్టోరీ. మీకు చాయిస్ ఉంటుందమ్మా. సెకండ్ పేపర్ యూజువల్లీ ఎవ్రీబడి రైట్స్ ద చాయిస్ రాసేస్తారు. ఇట్స్ నో ప్రాబ్లం. ఓకేనా? ఇది క్రియేటివ్ రైటింగ్ పార్ట్. మీకు క్రియేటివ్ రైటింగ్ మళ్ళీ ఎన్ని మార్క్స్కి వస్తుంది? మీకు 10 మార్క్స్. ఓకే, ఇందులో ఇంకొక టాపిక్ ఉంటుందమ్మా. దిస్ ఈజ్ డయాగ్రామ్ టు టెక్స్ట్. ఇదే మీకు కొత్త టాపిక్. ఈ టాపిక్ కొత్తగా యాడ్ చేశాడు, డయాగ్రామ్ టు టెక్స్ట్. యూ విల్ బి గివెన్ ఏ డయాగ్రామ్ జస్ట్ లైక్ దిస్. ఇక్కడ చూడండి 4 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఒక ట్యాబ్లర్ ఫామ్ ఆర్ పై చార్ట్ ఆర్ లైన్ చార్ట్ ఆర్ బార్ చార్ట్. ఇలా వీటిలోంచి ఏదో ఒకటి ఇక్కడ ఇస్తాడు. ఇదే ఇస్తాడని చెప్పట్లేదు నేను. యూ విల్ బి గివెన్ సమ్ పై చార్ట్ హియర్. ఏదో పై చార్ట్ ఇచ్చాడు అనుకోండి. ఇదో 50% అనుకుందాం, ఇదో 25%, ఇదో 10%, ఇదో 15% అనుకో. ఇలా పైన ఏదో హెడ్డింగ్ ఇచ్చాడు, స్టూడెంట్ అటెండెన్స్ డీటెయిల్స్. 50% 10th class appeared, 15% 8th class appeared, 10% 7th class appeared, 25% 9th class appeared. అలా ఇన్ఫర్మేషన్ అనుకుందాం. అది వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది అనుకుందాం. స్టూడెంట్స్ అటెండెన్స్ డీటెయిల్స్, దట్ ఈస్ ద హెడ్డింగ్. దిస్ ఈస్ ఎ పై చార్ట్. 50% 10th class students appeared, 15% 8th class, 10% 7th class, 25% 9th class students attended the classes అని ఇచ్చాడు. మీకు ఇన్ఫర్మేషన్ ఇలా ఇచ్చాడు. నౌ యూ హ్యావ్ టు రైట్ దిస్ డయాగ్రామ్ ఇన్ ఏ ప్యాసేజ్, ఇన్ ఏ పారాగ్రాఫ్. ఈ డయాగ్రామ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు ఒక పారాగ్రాఫ్లో రాయాలి. అర్థమైందా? దిస్ ఈజ్ ద న్యూ టాపిక్ దట్ ఈజ్ యాడెడ్. ఇదే మీకు కొత్తగా యాడ్ చేసిన టాపిక్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినండి. ఇదే మీకు కొత్తగా యాడ్ చేసిన టాపిక్. ఆ టాపిక్ నేమ్ ఏంటంటే యూ విల్ బి గివెన్ ఏ డయాగ్రామ్. దట్ డయాగ్రామ్ కుడ్ బి ఏ పై చార్ట్ ఆర్ ఏ లైన్ చార్ట్ ఆర్ ఏ బార్ చార్ట్ ఆర్ ఏ ట్యాబ్లర్ ఫామ్. ఏదో ఒకటి ఇస్తాడు ఇక్కడ. నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. నేను దీన్ని మీరు పారాగ్రాఫ్లో రాయాలి. పై చార్ట్ కదా ఇది. నేను ఫస్ట్ లైన్ ఏం రాస్తానంటే ద అబోవ్ పై చార్ట్ టెల్స్ us అబౌట్ ద స్టూడెంట్స్ అటెండెంట్ డీటెయిల్స్. ద అబోవ్ పై చార్ట్ అయితే పై చార్ట్ అని రాస్తారు. బార్ డయాగ్రామ్ అయితే బార్ డయాగ్రామ్, లైన్ డయాగ్రామ్ అయితే లైన్ డయాగ్రామ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
The above line diagram, the above bar diagram explains, tells us about the students' attendance details. Simple. 50% of the 10th class students attended the class. 15% of 8th class students attended the class. 10% of the 7th class students attended the class. 25% of the students, 9th class students attended the class. That's it. If you write likewise, that gets you 5 marks. నేను మరి బేసిక్ ఇంగ్లీష్ వెరీ ప్రైమరీ ఇంగ్లీష్ చెప్పాను, మరి అంత ప్రైమరీ అండ్ బేసిక్ ఇంగ్లీష్ రాయమని కాదు నేను చెప్పాను. ఓకే, జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ టు దిస్ లైక్ వైజ్, అలా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు రైట్ ఎగ్జాక్ట్లీ లైక్ వైజ్, అలా రాయమని కాదు. వెన్ ఇట్ కమ్స్ టు ది ప్రాక్టీస్ యూ కెన్ యాడ్ ఎ ఫ్యూ మోర్ స్టేట్మెంట్స్, ఎ ఫ్యూ అనాలిసిస్ కూడా రాయాలి. ఫ్రమ్ ది అబౌవ్ డయాగ్రామ్ వీ అండర్స్టూడ్ దట్ 10th class నెంబర్ ఆఫ్ 10th class స్టూడెంట్స్ అటెండెన్స్ ఇస్ మోర్ దాన్ ద అదర్ క్లాస్ స్టూడెంట్స్. అలా ఒక అనాలిసిస్లో కూడా రాయాలి. ఓకేనా, అదంతా మనం తర్వాత డిస్కషన్స్లో చూద్దాం. బట్ ద క్వశ్చన్ ఈజ్ దిస్, యూ విల్ బి గివెన్ ఎ డయాగ్రామ్ అండ్ యూ హ్యావ్ టు టర్న్ దిస్ డయాగ్రామ్ ఇంటూ ఏ టెక్స్ట్. దీనికి 5 మార్క్స్ ఉంది. చూడండి, క్రియేటివ్ రైటింగ్ 10 మార్క్స్, ఇది 5 మార్క్స్. ఇక్కడ కూడా టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చినాయమ్మా? 15 మార్క్స్. 15 మార్క్స్ క్రియేటివ్ రైటింగ్, 15 మార్క్స్ పాసేజెస్. ఇంకెన్ని మార్క్స్ ఉన్నాయి మీకు? ఈ 20 మార్క్స్ ఈ గ్రామర్లోకి వస్తుంది. వొకాబులరీ, ఇంకా చెప్పాలంటే వొకాబులరీ బేస్డ్ గ్రామర్. వొకాబులరీ బేస్డ్ గ్రామర్ అంటే మీకు సినానిమ్స్ ఉంటాయి, యాంటనిమ్స్ ఉంటాయి, అదర్ ఫార్మ్స్ ఉంటాయి. గుర్తున్నాయా మీకు? స్పెల్లింగ్స్ ఉంటాయి. ఐడియా ఉన్నాయా మీకు? ఈ స్పెల్లింగ్స్ ఇవన్నీ మ్యాచింగ్ ఉంటుంది. డూ యూ అండర్స్టాండ్ దిస్? అలానే మీకు డిక్షనరీ ఎంట్రీ అని ఒకటి చేయించాను 9th క్లాస్లో, ఐడియా ఉందా? డిక్షనరీ ఎంట్రీ అని ఒక కొత్త టాపిక్ ఇచ్చాడు, DICTIONARY, డిక్షనరీ ఎంట్రీ. ఇదే ఒకటి కొత్త టాపిక్ మీకు యాడ్ చేసింది, డిక్షనరీ ఎంట్రీ అని అంటారు. ఈ డిక్షనరీ ఎంట్రీ అనేది కూడా మీకు ఈ గ్రామర్ పార్ట్లో, ఐ మీన్ వొకాబులరీ పార్ట్లో వస్తుంది. వాట్ ఈజ్ డిక్షనరీ ఎంట్రీ అనేది మీకు స్టడీ మెటీరియల్లో ఉంటుంది, నేను చూపిస్తాను. మీకు ఇప్పుడు మోడల్ పేపర్ చూడమంటాను కదా, మీకు సెకండ్ మోడల్ పేపర్ చూడమంటాను కదా, మోడల్ పేపర్ చూడండి, మీకు ఈ డిక్షనరీ ఎంట్రీ అంటే ఏంటో అర్థం. మీ స్టడీ మెటీరియల్లో మోడల్ పేపర్ ఉంది మీకు. ఒకసారి మీరు ఆ మోడల్ పేపర్ చూస్తే ఈ డిక్షనరీ ఎంట్రీ అంటే ఏంటో అర్థమవుతుంది, ఈ డయాగ్రామ్ ఎలా ఇస్తాడో అర్థమవుతుంది. అందుకే ఆఫ్టర్ నోటింగ్ ఇట్ డౌన్, మీరు నోట్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు గో త్రూ యువర్ స్టడీ మెటీరియల్. స్టడీ మెటీరియల్లో పేజ్ నెంబర్స్ అవి చెప్తున్నాను కదా నేను, సరే పేజ్ నెంబర్స్ అవి చూసుకుంటే మీకు దాంట్లో అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. అదే మీరు ఈరోజు స్టడీ మెటీరియల్ తీసుకురాలేదా? ఫస్ట్ పేజెస్లోనే ఉంటుంది, చూసుకోండి. అంటే స్టార్టింగ్లో మన లెసన్స్ అయి స్టార్ట్ అవ్వడానికి ముందు ఉంటుంది కదా, అక్కడ SCERT మోడల్ పేపర్ అని ఇచ్చాడు. మీ స్టడీ మెటీరియల్స్లోనే SCERT మోడల్ పేపర్ అని ఇచ్చాడు ఫస్ట్ పేజెస్లో, బిఫోర్ వీ స్టార్ట్ యువర్ లెసన్స్. మీకు యూనిట్ 1 స్టార్ట్ అవ్వడానికి ముందు ఉంటుంది. మీరు బిగినింగ్లోని పేజెస్ని టర్న్ చేస్తూ ఉండండి. దేర్ యూ విల్ సీ, దేర్ యూ విల్ ఫైండ్ పేపర్ 1 మోడల్ పేపర్ ఉంటుంది, పేపర్ 2 మోడల్ పేపర్ ఉంటుంది. ఆ మోడల్ పేపర్ మీరు థరోగా అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ చెప్పే కంటెంట్ మీకు క్లియర్గా అర్థమైందమ్మా. దిస్ ఈజ్ యువర్ పేపర్ 2, చూసుకోండి సరిగ్గా. These are unseen passages, 3 unseen passages for 15 marks. 20 marks vocabulary based grammar. Vocabulary based grammar, synonyms, antonyms, other forms, writing, dictionary entries, spellings based on the questions, based on the exercise of your textbook. With textbook lesson exercise and based on your textbook exercise lessons based, you will have questions here. అవన్నీ ఇక్కడ ఉంటాయి. దాని తర్వాత క్రియేటివ్ రైటింగ్, you will have choice here. You can write anyone between these two, anyone between these two. And then diagram to text conversion. This is what the pattern of your second paper. ఇప్పుడు మీకు ఇది న్యూ ప్యాటర్న్. 9th class కైనా ఇదే ప్యాటర్న్, 10th class కైనా ఇదే ప్యాటర్న్. రిమెంబర్ దట్ బోత్ 9th and 10th class స్టూడెంట్స్ యూ డూ హ్యావ్ ది సేమ్ ప్యాటర్న్. మీకు లాస్ట్ ఇయర్ కూడా అదే చెప్పాను మీకు. 9th class కూడా సేమ్ ప్యాటర్నే ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ రిటన్ యువర్ పబ్లిక్, ఐ మీన్ ఇఫ్ యూ హ్యావ్ రిటన్ యువర్ ఎగ్జామినేషన్, మీరు రాసి నుండి యూ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్ దట్. మీకు అది ఖచ్చితంగా అర్థమయ్యేది ఎలా ఉండేదని. ఇస్ ఇట్ క్లియర్? ఒకసారి ఈ డీటెయిల్ని జాగ్రత్తగా చూసి క్లీన్గా నోట్ చేసుకుని, మీ నోట్బుక్స్లో సరిగ్గా నోట్ చేసుకుని, ఇంటి దగ్గర కంపల్సరీ మీ స్టడీ మెటీరియల్లో ఉన్న మోడల్ పేపర్ని డెఫినెట్గా రివైజ్ చేయండి. రివైజ్ చేస్తే యూ విల్ గెట్ టు నో దిస్. గాట్ ఇట్?